అధ్యక్ష, ముందుగా గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష. సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష. బిల్లు అయితే ఏం లేవు. మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒక సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా మా పెద్దలు మా గౌరవ మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసిన అంగుల కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పారు. న్యాయపరమైన శాస్త్రీయంగా చేయండి, న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయండి అని వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఒక 2-3 అంశాలు మా పార్టీ తరఫున, ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వారు మాట్లాడారు. పంచాయతీరాజ్ మంత్రిగా నేను గతంలో కొంతకాలం పనిచేశాను అధ్యక్ష. కాబట్టి నా అనుభవంతో వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈ రోజు మాట్లాడడం లేదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు 2004వ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరంన్నర కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు. ఆ సమయంలో అధ్యక్ష 2004 డిసెంబర్ 17 నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఏదో మెమరాండం ఇచ్చి 5 నిమిషాల్లో పోవడానికి కాదు, మాకు కొద్ది సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష. దాదాపు 45 నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గా ఉన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు, ఆ ప్రతినిధి బృందంలో. అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు, వీరందరూ కూడా ఉన్నారు. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని, సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకుని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉన్న మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు, ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష. చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది, అందులో అందరం కూడా పాల్గొన్నాం. ఈ హౌస్ లో ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నాం. అందులో భాగంగానే ఆనాడు పార్టీలకు అతీతంగా పోరాడితే అల్టిమేట్ గా తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష 2014లో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువు తీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది సిరికొండ మధుసూనాచారి గారు, బలహీన వర్గాల బిడ్డ స్పీకర్ గా. ఇక్కడ కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు, అక్కడ చైర్మన్ గా స్వామి గౌడ్ గారు, ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మధుసూనాచారి గారిని కూడా చేసుకున్నది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని, దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు, వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు, నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మధుసూనాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో
మేము 2 సార్లు తీర్మానం చేశాం అధ్యక్ష. ఇక్కడ శాసనసభలో, అక్కడ శాసన మండలిలో 2 తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు, వారు మద్దతు పలికినారు అధ్యక్ష. ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష, మేము సెన్సస్ తో పాటు 2021లో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్. జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము, తర్వాత ఏం చేసామో కూడా చెప్తాను సార్. అట్లాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి. బలహీన వర్గాలకి శాసనసభలో, అదేవిధంగా శాసన మండలిలో, పార్లమెంట్ లో కూడా